గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపాని కూడా మృతి చెందారు. మొత్తంగా 242 మంది ప్రయాణికులు అందరూ కూడా మృతి చెందినట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే మీరు చెప్పినట్టు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానితో పాటుగా ఇందులో ప్రయాణిస్తున్న అందరూ కూడా చనిపోయినట్టుగా మనకు గుజరాత్కు సంబంధించిన అధికారిక వర్గాలు ప్రకటిస్తున్న విషయం మనం చూసాం. చాలా తీవ్రమైన విషాదమైన ఘటనగా చెప్పాలి. ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఈ ప్రాంతంలోనే మనకు ఇక్కడ నుంచే టేకాఫ్ అయింది. ఈ టేకాఫ్ అయినటువంటి విమానం అత్యంత సమీపంలోనే అంటే మనకు మేఘానగర్ అనేటువంటి ఈ ప్రాంతంకి వచ్చేసరికి ఇక్కడ పూర్తిగా ఆ టైంలో మంటలు రావడం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏది ఒక వ్యక్తి ఎవరైతే తన లైవ్లో ఆ వీడియో చూపెట్టే ప్రయత్నం చేశారో ఆ సందర్భంలో మనకు కనిపిస్తున్నాయి మంటలు పక్క నుంచిగా ఆ మంటలు వస్తున్నట్టుగా వ్యాపిస్తున్నట్టుగా కనిపించాయి. అంటే అత్యంత సమీపంలోనే వల్లభాయ్ పటేల్కి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధ దగ్గరలోనే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం మనం క్లియర్గా చూడొచ్చు. అంటే ఏదేమైనా ప్రమాదం అంటే టేక్ ఆఫ్ జరిగిన కొన్ని క్షణాల్లోనే ఈ ఇన్సిడెంట్ జరగడంతో అంటే ఆ సమయంలో ఏం చేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది. పూర్తిగా విమానం మనకు అంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడే బ్లాస్ట్ అయిపోయి పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోయిన పరిస్థితి కనిపించింది. దీంతో అందులో ఒక్కరు కూడా అంటే బ్రతకడానికి వీలు అనేటువంటి విషయం స్పష్టమైంది. ఈ క్రమంలో అయితే ఏదైతే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఆల్రెడీ అధికారిక ప్రకటన కోసం అంతా కూడా వేచి చూశారు. ఎందుకంటే మనం ఫస్ట్ ముందు చూసిన వీడియోస్ అన్నీ కూడా అక్కడ బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్పై పడింది బీజేపీ సంబంధించి మనకు మెడికల్ కాలేజ్ ఉందో ఆ కాలేజ్తో పాటు పక్కన కొన్ని నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాల ప్రాంతాల్లో ఏదైతే మెగాని నగర్ సంబంధించి ఉందో ఆ ప్రాంతంలో ఇది కూలిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నివాసాలపై పడిన తర్వాత దాదాపు అందులో కూడా 75 మంది పైగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. వీరంతా అందులో 20 మంది యువ వైద్యులు ప్రస్తుతం వైద్య విద్య చదువుతున్నటువంటి విద్యార్థులు చనిపోయినట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ రూపానితో పాటుగా వీరంతా కూడా అందులో కన్ను మూశారు. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ప్రమాదానికి సంబంధించి మనం చూసినప్పుడు ఎవరైతే సుమిత్ సబర్వాల్ ఎవరైతే పైలట్ ఉన్నారో ఈ పైలట్ దాదాపు చాలా రోజులుగా ఆయన ఈ వృత్తిలో ఉన్నారు. దాదాపు 8,200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఆయనకు ఉంది. అలాంటి పైలట్ నేతృత్వంలో ఈ విమానం ఇక్కడ నుంచి ఎప్పుడైతే టేకాఫ్ అయిందో టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోవడం ఆ కాలేజీకి సంబంధించిన భవనంపై పడింది. ఆ భవన శకలాలు అంటే పక్కనే ఉన్నటువంటి ఇంకో 2 భవనాలకు సంబంధించి కూడా డ్యామేజ్ అయ్యాయి. పూర్తిగా ఇందులో ఉన్నటువంటి వారు కూడా చనిపోయారు. మొత్తం మీద 242 మంది దుర్మరణం పాలవడం మాత్రం మన భారతదేశ చరిత్రలో ఇది ఒక అత్యంత విషాదకరమైన ఘటనగా చూడాల్సి ఉంటుంది. కేవలం భారతీయులే కాదు, మనం ఇంతకుముందు మన లెక్కలు చెప్పుకున్నట్టు 169 మంది భారతీయులు ఉంటే 53 మంది ఇంగ్లాండ్కి సంబంధించిన దేశస్తులు బ్రిటన్ దేశస్తులు ఉన్నారు. ఆ తర్వాత 7 పోర్చుగీస్ వారు, 1 కెనడా దేశం చెందిన వారు ఉన్నారు. వీరంతా చనిపోయారు. అందులో 10 మంది వరకు చిన్నారులు ఉంటే ఒక 2 కేవలం నెలలు నిండని పసికందులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ప్రమాదం తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన విషాదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించిన ఎయిర్పోర్ట్కు సంబంధించి ఆ ఎయిర్పోర్టుకు దగ్గరలోనే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకోవడంతో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా వెంటనే స్పాట్ మీద చేరుకునే ప్రయత్నం చేశాయి. కానీ పూర్తిగా అప్పటికే మంటల్లో విమానం కాలి బూడిదైపోయింది. ఇక ఆ పడిన తీవ్రతకు అందులో ఉన్నవారు కూడా దాదాపుగా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద 242 మంది విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం మరణించడం మాత్రం తీవ్ర విషాదాన్ని నింపుతుందని చెప్పాలి. విజయ్ రూపాని ఎవరైతే మనకి గుజరాత్ మాజీ సీఎం ఉన్నారో ఆయన 2 అయాన్లు అక్కడ సీఎంగా పనిచేశారు. చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తారు. తన కూతురి దగ్గరికి లండన్కి బయలుదేరుతున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. చాలా దారుణమైన ఘటన కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం విచారణకైతే ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి విచారణ చేస్తే కానీ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతాల్లో ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒక సమయంలో ఇన్సిడెంట్ జరిగిన సమయంలో అసలు ఏం జరిగిందో అర్థం కాక ఆ పరిసర ప్రాంతాలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్న వారంతా స్థానికులు, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుండి అక్కడ చేరుకున్న వారంతా కూడా అంటే ఇన్సిడెంట్ అయిన సందర్భంలో అంటే విమానం కూలిపోయే కన్నా ముందు వెంటనే ఇటు ఏటీసీకి కాల్ వచ్చింది. ఆ కాల్ వారు మళ్ళీ రిసీవ్ చేసుకోలేకపోయి కాల్ కట్ అయిపోయింది. వెంటనే మళ్ళీ తిరిగి వీరు ఇక్కడ నుంచి కాల్ చేసే సందర్భంలో ఆ కాల్ రిసీవ్ కాలేదు. అంటే అప్పటికే విమానం పూర్తిగా కూలిపోయి మంటల్లో కాలిపోయింది. సో
ఈ సందర్భంలో పైలట్ సంబంధించి మాట్లాడినటువంటి మాటలు బయటకు వస్తే కానీ మనకు ఇన్సిడెంట్ సంబంధించి ఏం జరిగిన విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు. కానీ ఎయిర్లో ఉన్నప్పుడే మంటలు వచ్చాయనేది మాత్రం మనకు ఒక వ్యక్తి తన ఫోన్లో ఆ లైవ్ ఫోన్ వీడియో ద్వారా ఆయన తన బంధువులతో మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దాని విషయం. ఎయిర్లో ఉన్నప్పుడే మంటలు వచ్చాయి. ఆ మంటల మూలంగానే మొత్తంగా ఈ ప్రమాదం జరిగినట్టుగైతే ప్రాథమికంగా తెలుస్తుంది. మరి దీనిలో కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది ఇలా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వారు విచారణ చేస్తే కానీ, ఆ ఎక్స్పర్ట్స్ విచారణ చేస్తే కానీ అసలు విషయం బయటపడే అవకాశం లేదు. ఏదేమైనా ఘటన మాత్రం చాలా పూర్తిగా అందరినీ చాలా కలిసివేసిందని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన బృందాలు పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఆసుపత్రి వద్ద తీవ్రమైన విషాద వాతావరణం నెలకొని ఉంది. కేవలం విమానాల్లో వారే కాకుండా అక్కడ బిల్డింగ్లో ఉన్నవారు కూడా చనిపోవడంతో ప్రస్తుతం అయితే విషాదం నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రమణ.